వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలై గురువారానికి 7వ రోజుకు చేరుకుంది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్పై అత్యంత ప్రమాదకరమైన క్షిపణులతో భారీ ఎత్తున దాడులకు తెగబడింది. వందలాది మిస్సైల్స్తో టెల్ అవీవ్పై విరుచుకుపడింది. అయితే ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ ఇరాన్ నుంచి వరదలా వస్తున్నటువంటి మిజైల్స్ను అడ్డుకోలేకపోవడంతో భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టము జరిగింది. వాస్తవానికి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత పటిష్టంగా ఉంటుంది. మరి ఇరాన్ మిసైల్స్ను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ప్రత్యేక కథనంలో ఇరాన్ మిసైల్స్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, ఈ అణ్వాయుధాలను తమపై ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెంటనే అణుబాంబుల తయారీ నిలిపివేసి తమతో ఒప్పందానికి రావాలని, ఒప్పందంపై సంతకం పెట్టాలని గత కొంతకాలంగా ఇరాన్పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ బెదిరింపులను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ట్రంప్ ఇజ్రాయెల్ వెనుకుండి గత శుక్రవారం నాడు ఇరాన్పై దాడులు చేయించారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ గత శుక్రవారం నాడు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మిలిటరీ బేస్లతో పాటు ఇరాన్ చమురు క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇరాన్కు చెందిన టాప్ మిలిటరీ కమాండర్తో పాటు ఇరాన్కు చెందిన ఫిజిక్స్ సైంటిస్ట్ను లేపేసింది. అటు తర్వాత ఇరాన్ కూడా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ను ఆకాశంలోనే అడ్డుకుంటున్నట్టు తెలిసింది. మరి ప్రస్తుతం సీన్ కాస్త మారినట్టు కనిపిస్తోంది. ఇరాన్ నుంచి వరదలా వస్తోన్న క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోతోందని, ఘోరంగా విఫలమైందని, దీంతో ఇజ్రాయెల్లో కూడా భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం నుంచి ఇరాన్ దాదాపు 350 మిసైల్స్ను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇరాన్ దాదాపు సుమారు 1000 క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించాలనుకుంది. కానీ ఆ స్థాయిలో క్షిపణులను ప్రయోగించలేదు. కాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిదాడులు చేయాలని నిర్ణయించింది. ఇక ఇరాన్ క్షిపణుల విషయానికొస్తే అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతారు. ఇప్పటి వరకు ఇరాన్ 350 మిసైల్స్ను మాత్రమే టెల్ అవీవ్పై ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇరాన్ విషయానికొస్తే బుధవారం నాడు ఇజ్రాయెల్పై భారీ ఎత్తున హైపర్సోనిక్ మిసైల్స్ను ప్రయోగించి ఇజ్రాయెల్ జోరుకు అడ్డుకట్ట వేసింది. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని వెంటనే లొంగిపోమని, నువ్వు ఎక్కడ దాక్కున్నావో మాకు తెలుసు, కావాలనుకుంటే క్షణాల్లో లేపేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇక యుద్ధానికి సిద్ధం కావాలని తమ మిలిటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ పట్ల ఎలాంటి కనికరం చూపకుండా దాడులు చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇరాన్ వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఫతే-1 మిసైల్స్ను టెల్ అవీవ్పై ప్రయోగించింది. కాగా ఈ మిసైల్స్ను ఇజ్రాయెల్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. దీంతో ఇజ్రాయెల్లో పలు భవనాలు కుప్పకూలాయి. భారీగా ప్రాణనష్టం కూడా జరిగిపోయింది. ఇరానియన్ దళాలు మాత్రం ఇజ్రాయెల్ గగనతలంలో పూర్తి పట్టు సాధించామని చెబుతోంది. అయితే ఇజ్రాయెల్పై టెహ్రాన్ హైపర్సోనిక్ మిసైల్స్ను ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 1న ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 పేరుతో ఫతే-1 మిసైల్ను డజన్ల కొద్దీ జెరూసలేంపై ప్రయోగించింది. అటు తర్వాత తాజాగా బుధవారం నాడు ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రయోగించిన హైపర్సోనిక్ మిసైల్స్ గురించి తెలుసుకుందాం. హైపర్సోనిక్ అనే పదానికి అర్థం దాని వేగం లేదా స్పీడ్ అని చెప్పుకోవాల్సిందే. ధ్వని కంటే 5 రెట్లు వేగంతో దూసుకుపోయేదాన్ని హైపర్సోనిక్ లేదా మాచ్ 5 అంటారు. ఆ స్పీడ్కు రాడార్ వ్యవస్థ కూడా కనిపెట్టలేదు, అడ్డుకోలేదు కూడా. ఇక ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్పై ప్రయోగిస్తోన్న హైపర్సోనిక్ మిసైల్స్ విషయానికొస్తే దీని స్పీడ్ మాచ్ 5 లేదా ధ్వని కంటే 5 రెట్లు ఎక్కువ స్పీడ్తో దూసుకుపోతుంది. అంటే గంటకు 3800 మైళ్లు లేదా 6100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయని తాజాగా CNN ఒక రిపోర్ట్లో పేర్కొంది. దాదాపు అన్ని బాలిస్టిక్ మిసైల్స్ అన్ని హైపర్సోనిక్ స్పీడ్తో దూసుకుపోయి నిర్దేశించిన టార్గెట్లను ధ్వంసం చేసి వస్తుంటాయి.
ఇక ఇరాన్ తాజాగా ప్రయోగించిన ఫతా-1 హైపర్సోనిక్ మిసైల్స్ విషయానికి వస్తే దీన్ని ఇరాన్ 2023లో ఆవిష్కరించింది. ఈ మిసైల్ కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఫతా-1 అని పేరు పెట్టారు. ఇక ఫతా-1 డిజైన్ విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ కంటే కూడా మరింత మెరుగ్గా డిజైన్ చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ లేదా ఆరో కంటే కూడా దీన్ని మరింత అడ్వాన్స్డ్గా మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కాగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పస్ దీన్ని ఇజ్రాయెల్ స్ట్రైకర్గా సంబోధిస్తూ ఉంటారు. ఈ మిసైల్ పొడవు విషయానికి వస్తే 12 మీటర్లు ఉంటుంది. సుమారు 1400 మీటర్ల రేంజ్ వరకు ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలదు. దీని ఇంధనం విషయానికి వస్తే ది సింగిల్ స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. ఘన ఇంధనంతో నడుస్తుంది. 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను తన వెంట తీసుకువెళ్లగలదని ఇరాన్ మిలిటరీ వాచ్ అనే సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. అలాగే ఫతా-1 విషయానికి వస్తే దీనికి హైపర్సోనిక్ గైడెడ్ వెహికల్ లేదా HGV వార్ హెడ్ ను బిగిస్తారు. అయితే శత్రు దేశాల కన్ను కప్పి గంటకు 17,900 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఇది ఇరాన్ వద్ద ఉన్న మీడియం రేంజ్ మిసైల్ అని CNN తాజా నివేదికలో వివరించింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ రీసెర్చ్ ప్రకారం ఇరాన్ వద్ద ఉన్న మిసైల్స్ అత్యంత ప్రమాదకరమైనవి, శత్రువు కన్ను కప్పి తన దిశను తాను మార్చుకునే సత్తా కలిగినవి అని చెబుతారు. వాస్తవానికి యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన ఈ మిసైల్స్ ను వాడరాదని అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఇటు ఇరాన్ కానీ అటు ఇజ్రాయెల్ కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు లాంగ్ రేంజీ మిసైల్స్ విచ్చలవిడిగా ప్రయోగించుకుంటున్నాయి. ఇజ్రాయెల్ గత శుక్రవారం నాడు లాంగ్ రేంజీ మిసైల్స్ ను ప్రయోగించి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్తో పాటు ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీస్ పై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇటు టెహరాన్తో పాటు అటు టెలావీవ్లో పౌరుల గృహాలపై క్షిపణులు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగా సంభవించింది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికి వస్తే తమ దాడుల్లో ఇరాన్కు సీనియర్ కమాండర్ అలీ షద్మానీని అలాగే ప్రొఫెసర్ గులాం అలీ రాషిద్ను చంపేశామని పేర్కొంది. ఆదివారం నుంచి ఇరాన్ కొత్తగా 2 మోడల్స్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. వాటిలో హజ్ కాసిం బషీర్ మిసైల్స్ ను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసే సత్తా కలిగిన 2 మిసైల్స్ అలాగే అమెరికాకు చెందిన పేట్రియాట్ మిసైల్స్ ను ధ్వంసం చేయగలదు. హజ్ కాసిం మిసైల్స్ విషయానికి వస్తే దీన్ని ఇరాన్ 2021లో అభివృద్ధి చేసింది. మాజీ రెవల్యూషనరీ కమాండర్ ఖాసిం సులేమానీ గౌరవార్థం ఈ మిసైల్ను తయారు చేశారు. 2020లో ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేసింది. కాగా ఈ 2 మిసైల్స్ మ్యాచ్ 5 లేదా గంటకు 6,000 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోయి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి రాగలవు. అయితే మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ వద్ద 50% ఆయుధాలు తగ్గాయని చెబుతోంటే మరోవైపు ఇజ్రాయెల్ వద్ద సుదూర ప్రాంతం వరకు ప్రయాణించి దాడి చేసే క్షిపణులు లేవని, కేవలం 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు ఉన్నాయని చెబుతున్నారు. టెహరాన్కు టెలావీవ్కు మధ్య సుమారు 2,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైనవి, సుదూర లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు ఉంటే ఇజ్రాయెల్ వద్ద 1000 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇరాన్ భారీ ఎత్తున టెలావీవ్ పైకి క్షిపణులతో దాడి చేసి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. మరి ఇజ్రాయెల్ అమెరికా నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్ తెచ్చి ఇరాన్కు కౌంటర్ ఇస్తుందా లేదా వేచి చూడాల్సిందే.